లెటర్ అంటే ఏంటి అసలు? లెటర్ అంటే ఏంటో నీకు తెలియదా? నిజంగా తెలియదని చెప్తున్నా. ఇది చదవలే నువ్వు? చదవలే? లెటర్ చదవలే? ఎవరు రాసింది ఇది? ఏమో చదువు రాదు. ఎవత్తి రాసింది? ఎవత్తి రాసింది చెప్పు. ఎవ్వత్తియే ఉంటా, ఎవడు రాసిండని చెప్పొచ్చు కదా. ఎవ్వత్తి 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 అంటే ఎవ్వత్తినే, ఏదైనా సరే ఎవ్వత్తి అనే ఉంటుందా? ఎవరు రాశారు, ఎవరు రాసిర్రు, ఈ పేపర్ మీద ఎవరు సీన్లేగానే ఆపు. అందుకే అబ్బాయి రాసినట్టున్నాడు. నీ భాగవతాలన్నీ చదువుతా ఏమేం రాసిందో నీ లవరు. 7 రంగులు నీ నవ్వులొక్కటే, ఆ సుక్కలు నీ కళ్ళు. లవర్ ఎందుకు అవుతుంది చెప్పు? లవరే కదా మరి. మై డియర్ లవ్ అంట, లవ్. ఇప్పుడు జేబులో ఎవరో పేపర్ పెట్టేసి దాన్ని కూడా వేరే విధంగా తప్పుగా అర్థం చేసుకుంటారా? ఏ మనిషి అయినా తప్పుగా అర్థం చేసుకుంటారా? చదువుతా వినరాదు. తొందర పడకు. కరెంట్ బిల్ అన్నావు కదరా నువ్వు. ఇది కరెంట్ బిల్లా? కరెంట్ బిల్లా? ఇది కరెంట్ బిల్లా చెప్పు. ఇప్పుడు కొత్తగా డిజైన్ చేసినందు ఇది కరెంట్ బిల్లునే అర్థమవుతుందా? నువ్వు ఎవ్వని అడిగినా ఇది కరెంట్ బిల్ అనే చెప్తారు. కాకపోతే ఇది ఇప్పుడు జిరాక్స్ లెక్క వస్తున్నాయి. ఎట్లా కనిపిస్తున్నా నేను? ఎట్లా కనిపిస్తున్నా? నందు లెక్క కనిపిస్తున్నావు. పిచ్చిదానిలో కనిపిస్తున్నా? నువ్వు పిచ్చిదానివి కాదు నందు. నువ్వు ఒక టాలెంటెడ్, నువ్వు మంచి టాలెంటెడ్ పర్సన్ నువ్వు. ఎందుకంటే ఏదైనా నువ్వు వాసన పట్టేస్తావు. అట్లాంటి మనిషి నువ్వు. ఏ చిన్న సందువునా నువ్వు ఇంత సందు మొత్తం వెతికి ఇట్లా ఇట్లా చూసేదాన్ని నువ్వు. అలాంటిది ఇది కరెంట్ బిల్ అంటే ఎందుకు నమ్మతలేవు? ఇది కరెంట్ బిల్లా? సరే, నా జేబులో ఎట్లా వచ్చిందో నాకు తెలియదు. నాకు సంబంధమే లేదు. నాకు తెలియకుండా నీకు లెటర్ ఎవరు రాసిల్లు? సరే చదువు, లెటర్లో ఏముందో చదువు. మై డియర్ లవ్, నా ప్రియాతి ప్రియమైన ప్రియుడు నువ్వు. 7 రంగులు నీ నవ్వులొక్కటే, ఆ సుక్కలు నీ కళ్ళు. అంత రహస్యమైన సీక్రెట్ లవర్ ఎవరో నీకు? మెరిసే రంగు